తొలిగడి కార్యక్రమంలో భాగంగా 4 తిరుగుతా ఉన్నాం. దీంట్లో భాగంగా మరి ముందుగా వెళ్ళిన తర్వాత ఈ షాప్ కీపర్స్ 4 క్వశ్చన్ అడుగుతున్నాం. రౌడీజం ఎలా ఉంది, తగ్గిందా లేదా, పాతకాలంలో మరి పండగన్నా పురస్కారాలన్నా ఎవరు బర్త్డే అయినా ఎవరు డెత్ డే అయినా డబ్బులు కలెక్ట్ చేయడం పాతకాలంలో చూసాం. పాత ఎమ్మెల్యే ఎవడైతే మధుసూదన్ ఉన్నాడో వాడైతే తీసుకొచ్చి ఏకంగా టెంట్ వీధులు బ్లాక్ చేసేసి 2 రోజులు బాగా గుర్తున్నారు. ఏ సంవత్సరం లేదు, 2 years బ్యాక్ అయిందా ఏదో ఒక పెద్ద ఈయన ఈశ్వరుడిని అన్నట్టు ఫీల్ అయిపోయి టెంట్లు వేసుకొని అందరికి బర్త్డే పార్టీ 4 కవరేజ్ ఇచ్చాడు. అలాంటి లేకుండా అవన్నీ కూడా దేవతామూర్తి తిరిగే స్థలంలో ఈయన బర్త్డే పార్టీలు చేసుకోవడం పూర్వం అవన్నీ లేకుండా ఎక్కడ ఇబ్బందులు లేకుండా డెవలప్మెంట్ కేంద్రంగా పనిచేస్తున్నందుకు అందరూ ఆనందం కూడా ఆశ వ్యక్తం చేశారు. ఇదే డ్రగ్ ఫ్రీ కాళహస్తి. ఇంతకుముందు ఎక్కడ చూసినా కూడా గాంజాయి కావచ్చు, ఈ కోకేన్లు కావచ్చు, అవి దొరుకుతుండే. ఎక్కడ కూడా గాంజాయి అనే మాట లేకుండా అన్ని కట్ ఆఫ్ చేసుకొని ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ కూడా మరి వాళ్ళ తోకలు కట్ చేసాం. లా అండ్ ఆర్డర్ కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా. ఇప్పుడు అందరిని అడిగాను, ఎవరన్నా డబ్బులు అడుగుతున్నారా, ఎవరన్నా వచ్చి అరెస్ట్ చేస్తున్నారు. లేదు సార్, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ కూడా చిన్న ఇది లేదు, బ్రహ్మాండంగా హ్యాపీగా ఉంది అని చెప్పి వాళ్ళు చెప్పడంలో నాకు చాలా ఆనందంగా ఉంది. అట్నే ఈ సైడ్ డ్రైన్స్ అనేది నాకు మీ అందరూ తెలుసు, నాకే పర్సనల్ ఓసిడి ప్రాబ్లం. ఓసిడి ప్రాబ్లం అంటే ఆ క్లెన్లీనెస్ లేకపోతే నాకు కూడా ఇబ్బందికరం. సో పర్సనల్ గా ఇక్కడున్న డ్రైనేజ్ సిస్టమ్ కూడా డెవలప్ చేస్తాం. మొన్న డేవిడ్ తుడాలో కూడా దగ్గర 6 కోట్ల రూపాయలు వాళ్ళు శాంక్షన్ చేయడం జరిగింది. ఫుట్పాత్స్ కావచ్చు, డ్రైన్స్ కావచ్చు. ఇక్కడ కూడా నాకు చూస్తే నాకు చెట్లు అంటే ఇష్టం, కానీ ఎక్కడ చూస్తే కాంక్రీట్ జంగల్ తప్ప చెట్లు లేవు. తప్పకుండా ఈ ఉన్న దాంట్లో కూడా ఎక్కడెక్కడ చెట్లు పెంచవచ్చు అనే దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తాం. అట్నే ఇక్కడ కూడా సైడ్ డ్రైన్స్ చూశాను వచ్చేటప్పుడు. ఈ సైడ్ డ్రైన్స్ లో కూడా చెత్త అంతా కొద్దిగా పేరుకుపోయి ఉంది. అదంతా ఎందుకంటే వీళ్ళు షాపులో ప్లాస్టిక్ డబ్బాలో లేకుండా వాటర్ బాటిల్స్ వేస్తారు. ఆ వాటర్ బాటిల్స్ చక్క చేస్తారు. రేపు మార్నింగ్ కూడా అవన్నీ కూడా క్లీన్ చేసి పెట్టాం. అట్నే ఇంకా ఒక 2 months నుంచి కూడా పోలీసు వాళ్ళు కూడా నేను ఒక డిఫరెంట్ లెవెల్లో డిఫరెంట్ వేలో పెట్టానండి. అందరం కూడా ఇప్పుడు మఫ్టీలో కూడా తిరుగుతారు. మోస్ట్ ఆఫ్ ద పోలీసు మఫ్టీలో తిరిగి ఎక్కడెక్కడ షాప్స్ ఏమేం చేస్తున్నారు, ఏమైనా అనుమానం ఉందా, ఎక్కడ ఏమేం చేస్తున్నారు అని చెప్పి అది డ్రోన్ తో కూడా ఎక్కడన్నా 10 మంది కన్నా 5 మంది కన్నా ఎక్కువ ఆటోమేటిక్ గా డ్రోన్ సిగ్నల్ ఇస్తుంది. అలాంటి డ్రోన్స్ ఎక్విప్మెంట్ కూడా కొన్నాం. అవి కూడా అందుబాటులోకి వచ్చినాయి. ఇవన్నీ కొత్తలో టెక్నాలజీ కూడా మార్చుకొని డ్రోన్ కూడా మిమ్మల్ని పసిగట్టి పట్టే పరిస్థితి ఉంటుందని చెప్తున్నా. అట్లా ట్రాఫిక్ కూడా కొద్దిగా ఎక్కువైంది. ఎందుకంటే ఇంతమంది ఫుట్ఫాల్ తక్కువ ఉంది, ఇప్పుడు ఫుట్ఫాల్ ఎక్కువైంది. కాబట్టి ట్రాఫిక్ ఒక పోలీస్ స్టేషన్ కూడా సపరేట్ గా టౌన్ కి బస్ స్టాప్ దగ్గర పెట్టాలని చెప్పి మళ్ళీ దీని మీద ఒక కార్యక్రమం డ్రైవ్ చేస్తున్నాం. అట్నే ఈ మోడర్నైజేషన్ ఆఫ్ బస్ స్టాప్ టేకప్ చేస్తున్నాం. ఒక 2.8 crores తోని శాంక్షన్ రాబోతుంది. అది కూడా అన్ని పెట్టున్నాం. మోడర్న్ బస్ స్టాప్ లాగా తీర్చిదిద్దాం. అట్లనే ఏదైతే హాస్పిటల్ దగ్గర డబుల్ రోడ్ ఉందో దాన్ని తీసుకెళ్లి బైపాస్ కలిపేసి బస్సెస్ కూడా ఇక్కడి నుంచి ఏం అలౌ చేయం. అటు నుంచే బైపాస్ నుంచి రావాలా, బస్ డిపోకి రావాలా, తిరిగి బైపాస్ నుంచే వెనక్కి వెళ్ళిపోవాలి. అప్పుడు ట్రాఫిక్ లేకుండా అరగట్టచ్చు అని చెప్పి తెలియజేసుకుంటూ అట్లనే శానిటైజేషన్ యాజ్ ఐ టోల్డ్ యూ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వాట్ ఐమ్ కాన్సన్ట్రేటింగ్. పొద్దున్నే ఇక్కడ టౌనే కాదు, ఓవరాల్ కూడా శానిటైజేషన్ దానికి గట్టిగా ప్రాధాన్యత ఇస్తున్నాం. అట్లనే టెంపుల్ డెవలప్మెంట్ కింద ఇంకొక నాకు తెలిసి 15 days లో 4.8 crores అని బండ్ అనేది అప్పుడు మీకు అందరు ప్రెస్ వాళ్ళు కూడా చూపించాను. మీకు ఒక విజువల్ పాయింట్ చూపించాను ఎలా చేస్తుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను. అదే రకంగా 4.8 crores చేస్తున్నాం. అంటే రేపు పొద్దున శివం టు శివము అట్టనే కొండ చుట్టూ రోడ్స్ కూడా కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ చేయబోతున్నాం. రేపు మార్నింగ్ అది కార్యక్రమం ఉంటది. అట్నే ఈ స్ట్రీట్ లైట్స్ ఎక్కడ చూసినా కూడా మేము ఇప్పుడు ఇంటింటి తిరిగేటప్పుడు ఎక్కడ గుడ్డి కూడా తిరుగుతున్నాం. మీరు అందరూ పెరుసోలు కూడా తెలుసు, టార్చ్ లైట్ మీరు వేసుకొని మేము తిరుగుతున్నాం. అవన్నీ కూడా స్ట్రీట్ లైట్స్ అన్ని కూడా మార్చి బ్రహ్మాండంగా చేయడం జరిగింది. అంటే తర్వాత టుడా గురించి మాట్లాడాము. ఇంకోటి ఇంపార్టెంట్, వచ్చే సంవత్సరం పెడదాం, ఇది కూడా టార్గెట్ పెడదాం. వచ్చే సంవత్సరం లోపల ఈ కొండమిట్ట ఏ ప్రాంతంలో గుడి పక్కన ఏమైతే ఉన్నాయో వాళ్ళందరికి కూడా ఎంజాయ్మెంట్ పట్టాలు ఇచ్చే కార్యక్రమం చేయబోతుంది.
ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు, నేను నా ఎలక్షన్స్ ప్రామిస్ కూడా చేశాం, కలెక్టర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. దాని మీద ఇమీడియట్ యాక్షన్ కూడా ప్లాన్ స్టార్ట్ అయింది. ఏమైతే ఈ కొండమట్ట, ఎన్టీఆర్ నగర్, తర్వాత దుర్గమ్మ తిప్ప ఇవన్నీ కూడా అనాథరైజ్డ్ గా కట్టున్నారు కొండల మీద. ఇప్పుడు మేము కలెక్టర్ తో కలెక్టర్ దగ్గర పోయినప్పుడు మాట్లాడినప్పుడు ఏమన్నారంటే 1:1 ల్యాండ్ ఇవ్వాలి. సో ఈ ల్యాండ్ అంతా కూడా ఎంత ఉందో కొలత డ్రోన్ ద్వారా కొలతలు వేసుకొని అంత ల్యాండ్ కాళహస్తిలో ఎక్కడైనా ఏమూలని ఇవ్వచ్చు. ఇచ్చి స్వామివారికి ఇచ్చిన తర్వాత ఈ ల్యాండ్ తద్వారా ఈ ల్యాండ్ ఇమ్మీడియట్ గా ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో, ఎవరు కట్టుకొని ఎప్పటి నుంచో 40-50 సంవత్సరాలు ఇచ్చినారో వాళ్ళందరూ కూడా పట్టాలు ఇచ్చి ఎంజాయ్మెంట్ పట్టాలు ఇచ్చే కార్యక్రమం చేస్తాం. అట్నే ఏదైతే కొండమిట్ట ప్రాంతంలో ఒక పైప్ లైన్, కొండ మీద ప్రాంతంలో పైప్ లైన్ కూడా నాకు తెలిసి ఇంకొక 4-5 days లోనే టెండర్ రాబోతుంది. దగ్గర ఒక 27 లక్షలతో టోటల్ గా ఉన్న పైప్స్ అన్ని తీసేసి పైన నుంచి కింద వరకు ఒకటే పైప్ ఉంటుంది. సైడ్ లో మెట్లు ఉంటాయి. ఎందుకంటే నేను లాస్ట్ డే పోయినప్పుడు నేనే పడ్డా, ఆ నీళ్లు వర్షం టైంలో పోయాను కాబట్టి జారడం జరిగింది. పైగా ప్రెగ్నెంట్ ఉమెన్ వీళ్ళందరూ కూడా ఉండడం ఉంది కాబట్టి అవన్నీ కూడా మార్చి చేస్తా అని చెప్పి